జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం, యేసు ఎవరు, వాక్యము ఎవరు అనేక సందేశాన్ని ఈ రోజున వింటున్నాం. ఆసక్తితో వినవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే ఒక మాట ఉంది. దేవుని యొక్క మాట ద్వారానే సర్వ సృష్టి కలిగింది అనేక విషయం కీర్తనకారుడు కూడా తెలియజేస్తా ఉన్నాడు. వాక్యం అంటే దేవుని నోట నుండి వెలువడిన మాట. ఆ మాటయే దేవుని యొక్క జ్ఞానం. నరుడైన వాడు ఎవడైనా సరే దేవుని మాట ద్వారానే బ్రతుకుతాడు. వాడు ప్రెసిడెంట్ అయినా, వాడు బిచ్చగాడైనా, దేవుని యొక్క 10 ఆజ్ఞలను ఇజ్రాయేలుకి ఇచ్చాడు మోషే ద్వారా దేవుడు సినాయి పర్వతంపై. ఒక ఆజ్ఞ ఉంది, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేస్తే పాపం అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఈనాడు భూమి మీద జీవిస్తున్న అన్యులు 400 కోట్ల జనాంగం ఉన్నారు. వారందరూ విగ్రహారాధకులుగా ఈ రోజున నమోదు చేసుకొని నరకానికి వెళ్తున్నారు. మిగతా క్రైస్తవులు 400 కోట్ల మంది ఉన్నారు. మిగతా క్రైస్తవులు మేమే దేవుని పిల్లలమని పేరు పెట్టుకొని దేవునిచే సృష్టించబడిన నరుడైన యేసు క్రీస్తుకు మొక్కి అతన్ని ఆరాధించి అతనికే స్తుతులు చెప్పుకుంటూ దేవునికి కోపం తెప్పించి నరకానికి వెళుతున్నారు కోట్లలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతికి వారసుడు అయిన నోవహు గారి దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. అబ్రహాం దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. దావీదు యొద్దకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. యేసు యొద్దకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. యేసు అంటున్నాడు కదా, నేను నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను. నాలో ఉన్న ప్రతి మాట నావి కావు, ఇవి తండ్రి నాకు నేర్పించిన మాటలు మాత్రమే. తండ్రి చెప్పిన మాటల ప్రకారంగా, తండ్రి చిత్త ప్రకారంగా మీరు బ్రతకండి, మీకు పరలోక రాజ్యంలో వారసత్వం ఉంటుంది అని తెలియజేసిన తర్వాత కూడా మన క్రైస్తవులందరూ కూడా దేవునికి ఆరాధన చేయక కనపడిన నరుడైన మానవుడైన రక్తమాంసాలు కలిగి పంచభూతాలలో జీవించిన యేసును మొక్కడము సరి అయినదేనా? దేవునికి కోపం వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరాధించవలసింది తండ్రికే ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతోని ఆత్మతో సత్యంతోని దేవుని ఆరాధించాలి, నేను కూడా ఆ విధంగానే ఆరాధిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా? ఈ మాటలు మీరు విని మీ యొక్క విశ్వాసాన్ని పదిలం చేసుకొని సత్యవాక్యం వైపు నిలబడవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.